చదువు అంటే లక్షల నుంచి కోట్లే ఖర్చు. కానీ దినదినగండ నూరేళ్ల ఆయుష్ లాంటి బ్రతుకు అవసరమా? ఇప్పుడన్నా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏదో సగం మందికి వీసా దిగులు లాంటి స్టోరీలు రాసుకొస్తున్నాయి పత్రికలు. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడ మన చదువులకి సంబంధించి నెగిటివ్‌గా మాట్లాడి అక్కడికి పంపిస్తున్నది ఈ పత్రికలు, ఈ టీవీ ఛానళ్ళే. అక్కడికంటే చదువులు మన దగ్గరనే బావుంటాయి. చదువుల పరంగా చూస్తే వాళ్ళకంటే మనమే బాగున్నాం. కాకపోతే సమస్యల్లా మనం చదువు కోసం వెళ్ళట్లేదు. చదువుకునేటటువంటి పేరుతో అక్కడ ఉద్యోగాలు కావాలని వెళ్తున్నాం. అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెళ్తున్నాం. ఉపాధి అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 25,000 అక్కడ ఒక $5,000 అక్కడ డాలర్లలో లెక్కించినప్పుడు ఇక్కడ దాంతో సమానంగా ఉండదు కదా అన్నటువంటి లెక్కే. కానీ ఏం మిగుల్చుకుంటున్నాం మనం? ఇక్కడ మన షాప్‌లో పనిచేయడానికి కష్టం, మన షాపింగ్ మాల్‌లో పనిచేయడానికి నష్టం, సిగ్గు. ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేయడానికి బాధ, ఆవేదన. అదే అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నామా, మరుగుదొడ్డిలో పనిచేస్తున్నామా అది పెద్ద ఫీలింగ్ కాదు. అంటే ఇక్కడ మన దగ్గర అట్లా పనిచేసే వాళ్ళని చిన్న చూపు చూసే మనస్తత్వంతో వచ్చినటువంటి సమస్య తప్పించి మరేముంది అక్కడ? అది తగ్గించుకుంటే పరిస్థితి సెట్ రైట్ అవుతుంది కదా. ఇన్ని లక్షల రూపాయలు తగలేసి చివరికి ట్రంప్ లాంటోడొచ్చి మనల్ని అవమానకరంగా చూడటం, బ్రౌనీస్ అని పిలిపించుకోవడం, లేకపోతే ఎవరన్నా అక్కడ గౌరవం ఇచ్చేవాడు 10%, వెనకాల వెటకారం చేసేవాడు 90%, చులకనగా మొహానే చూసేవాడు 30%, వెనక నుంచి చులకనగా చూసేవాడు 70%. అయినా అవమానాలు పడుతూ బ్రతుకుతున్నది డాలర్ల కోసం. అంతా తీసుకుని వచ్చిన తర్వాతన ఇక్కడ చివరికి నువ్వు అక్కడ చస్తే ఆ శవానికి అంత్యక్రియలు కూడా ఆ దేశపు పద్ధతుల్లో జరగాల్సిందే. కనీసం ఏడ్చేందుకు నలుగురు ఉండరు, చెప్పుకునేందుకు నలుగురు ఉండరు. అక్కడ మన గొప్పతనాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిందే తప్పించి లేదు. ఎప్పటికైనా ఆలోచించి విదేశీ మోజును తగ్గించుకుని ఆ డబ్బులేదో మన దేశంలోనే ఖర్చు పెట్టుకుంటే, మన దేశంలోనే పెట్టుబడి పెట్టుకుంటే, మన దేశంలోనే ముందు స్థానాలకి పోతే బాగుంటుందేమో ఆలోచించుకుంటే బెటర్. వాళ్ళు చేత్కరిస్తున్న వేళ అయినా